అవినీతితో వందల కోట్ల అక్రమాస్తులు వెనకేసుకున్న డీఎస్పీ భీమ్రెడ్డి ఫ్యూచర్ ప్లాన్స్ కూడా జాగ్రత్తగా చేసుకున్నాడు. ఇద్దరు కొడుకులకు ఆస్తుల పంపకాలు కూడా చేసేశాడు. ఏ ఆస్తులు ఎవరెవరికి చెందుతాయి, ఉమ్మడి ఆస్తిగా ఏముంటాయనేది డైరీలో రాసి పెట్టుకున్నాడు. ఆస్తుల పంపకాల చిట్టాను వాట్సాప్లో ఇద్దరు కొడుకులకు షేర్ చేశాడు భీమ్రెడ్డి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వందల కోట్ల అక్రమాస్తులు సంపాదించిన డీఎస్పీ భీమ్రెడ్డి మే నెలలోనే పంపకాలు కూడా పూర్తి చేశాడు. మే నెలలో భార్యతో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లిన భీమ్రెడ్డి వెళ్లడానికి ముందు ఇద్దరు కొడుకులకు ఆస్తులను పంచాడు. చార్ధామ్ యాత్రకు బయలుదేరే ముందు భీమ్రెడ్డి తన ప్రత్యక్ష బినామీ ఆస్తుల వివరాలతో పాటు వాటికి సంబంధించిన లావాదేవీలు, అప్పులు, ఆ వ్యవహారాల గురించి తెలిసిన వ్యక్తుల పేర్లను కూడా ఒక డైరీలో నమోదు చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డైరీలో తెల్లాపూర్లో వాచ్మెన్ పేరు మీద ఉన్నట్లు గుర్తించిన 2 ఫ్లాట్లు ఉమ్మడి కుటుంబ ఆస్తిగా పేర్కొన్నాడు. అలాగే మణికొండలోని ల్యాంకో హిల్స్ రోడ్లో 500 చదరపు గజాల స్థలంలో నిర్మించిన G+5 వాణిజ్య సముదాయంలో తన వాటాను కూడా ఉమ్మడి కుటుంబ ఆస్తిగా నమోదు చేసినట్లు సమాచారం. గచ్చిబౌలిలోని టెలికాం నగర్లో పెంట్ హౌస్తో కూడిన G+2 భవనాన్ని తాత్కాలికంగా ఒక సమీప బంధువు పేరు మీద బదిలీ చేయాలని డైరీలో నమోదు చేసినట్లుగా అధికారులు తెలిపారు. భీమ్రెడ్డి డైరీలో ప్రధాన బినామీ ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయని ఏసీబీ తెలిపింది. కర్ణాటకలో మాజీ హోంగార్డ్ పేరు మీద ఉన్నట్లు ఆరోపిస్తున్న 45 ఎకరాల భూమి, వికారాబాద్ జిల్లా మొమిన్పేట్లో 2 ఎకరాల వ్యవసాయ భూమి, ముచ్చింతల్లో 4.2 ఎకరాల భూమి వివరాలు అందులో నమోదయ్యాయని తెలిపింది. అంతేకాకుండా బినామీ హోల్డర్స్తో పాటు లావాదేవీలకు సంబంధించిన మధ్యవర్తుల పేర్లు, అవసరమైతే కుటుంబ సభ్యులు వారిని సంప్రదించేందుకు అవసరమైన వివరాలు కూడా డైరీలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఒక వ్యాపారంలో 2 కోట్ల పెట్టుబడి, విల్లా కొనుగోలుకు 60 లక్షలు కేటాయించినట్లుగా కూడా డైరీలో నమోదైందని సమాచారం. ఈ డైరీ పేజీలను భీమ్రెడ్డి స్కాన్ చేసి ఫోటోలను తన కుమారులకు వాట్సాప్ ద్వారా పంపించినట్టుగా ఏసీబీ గుర్తించింది. భీమ్రెడ్డికి చెందిన 4 మొబైల్ ఫోన్స్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డైరీలో ప్రస్తావించిన బినామీలు, మధ్యవర్తులను త్వరలో విచారణకు పిలిపించి వారి వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా వెసెల్లా మెడోస్ గేటెడ్ కమ్యూనిటీలోని భీమ్రెడ్డి విల్లాతో పాటు మణికొండలో అతని వ్యాపార భాగస్వామిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నివాసంలో సోదాలు నిర్వహించింది ఏసీబీ. ఆస్తుల టైటిల్ పత్రాలను స్వాధీనం చేసుకుంది. వ్యాపార భాగస్వామి ఇంటి నుంచి లభించిన ఆధారాలపై అతని వీడియో వాంగ్మూలాన్ని కూడా తిరిగి నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మణికొండలో G+5 వాణిజ్య భవనంలో భీమ్రెడ్డి అతని వ్యాపార భాగస్వామికి వాటా ఉన్నట్లుగా దర్యాప్తులో తేలింది. అయితే మహబూబ్నగర్ జిల్లాలోని భీమ్రెడ్డి స్వగ్రామంలో ఉన్న 13 ఎకరాల పూర్వీకుల భూమిని డీఏ కేసులో చేర్చలేదని ఏసీబీ స్పష్టం చేసింది. అది 3 సభ్యులకు చెందిన ఉమ్మడి కుటుంబ ఆస్తి కావడంతో కేసు పరిధిలోకి తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.